నమస్తే, నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కు ప్రముఖులు నివాళి. క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీ చారిత్రాత్మక అడుగు, సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు చంద్రబాబు తీరని ద్రోహం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కదిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 25 కోట్ల రూపాయల అవినీతి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి 1891లో మధ్యప్రదేశ్లోని మౌలో ఆయన జన్మించారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు నివాళులర్పించారు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్వాంటమ్ నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతం అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారత్లో తొలి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్, డిఎస్టీ సహా వేర్వేరు క్వాంటమ్ కంపెనీల ప్రతినిధులు, ఐఐటి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. Forward to learn and be part of this, and I must say NQM, Reddy sir, Ave sir, sir, amazing team. I'm yes, now great success, carry on. Girl from Australia who oh yes sir, so we had a girl land up in Medha Towers, a girl and her father, she Indian origin, she comes there and says, I want to be part of this, and we say, who are you, who told you, where? I mean, it was like a surreal experience, you know, where are so many people are just showing up here and saying we want to be part of this journey and want to manufacture from India, like you said. మన ఎడమరు నుంచి ఒక టైలర్ వాళ్ళ అమ్మాయి వచ్చి నాకు క్వాంటమ్ చూడాలని, నేను క్వాంటమ్ చదువుకోవాలని, నేను మా చేయబట్టి తీసుకొచ్చి మొత్తం. Forward the industrial era. The internet built the digital world. Quantum will define the future of computing. You name anything, for all frontier technologies, quantum is the future. There is no doubt about it. Nations that build such technologies will shape the future. Nations that only consume them will remain dependent. Until now, Indian researchers, startups and industry had talent and ambition, but access to real quantum hardware remained limited. In many parts of the world, access is restricted, closed, expensive or delayed. India needed a sovereign and open platform of its own. Amaravati Quantum Reference Facility fills that gap. Amaravati, with Amaravati 1S at SRM University and Amaravati 1Q
at Medha Towers, we are creating two complementary facilities. One strengthens academic and research access, the other enables industry-facing testing and deployment. Two systems, two sites, one nation capability. మాజీ సీఎం వైఎస్ జగన్ తీరు ఉగ్రవాదుల కంటే దారుణంగా ఉందని వైసీపీ మంత్రి పార్థసారథి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ఉన్మాద రాజకీయాలు చేస్తుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారిందని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరిగిందని, అరాచక పాలనతో రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టారని విమర్శించారు. ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణి వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను భయాందోళన సృష్టించి, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే, తెనాలి వెళ్ళారు పరామర్శించడానికి. ఎవరిని? గంజాయికి బానిసయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న ఒక యువకుడిని పోలీసులు యాక్షన్ తీసుకుంటే అతన్ని పరామర్శిస్తానికి వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పరామర్శ పేరుతో ఒక పెద్ద ఊరేగింపు చేసి, ఆ ఊరేగింపులో రపరప రపరప అని చెప్పేసి నినాదాలు, అదేవిధంగా నరుకుతాం అనే బోర్డులు పెట్టుకుని చేస్తాం మన ర్యాలీ చేశారంటే ఎటువంటి భావజాలాన్ని ఈ సమాజంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశానని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఫిర్యాదు చేశారు. కదిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 25 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ నేతల అండదండలతో స్కామ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ప్రజల నుంచి వసూలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లు, కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, దళారులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా 2-3 సబ్ రిజిస్టర్లు మారి వాళ్ళకు మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పెద్ద ఎత్తున ఎవరెవరి భూములకు సంబంధించిన విషయంలో, ఎవరెవరి స్థలాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి, ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ కట్టాల్సి ఉంటే దాన్ని 1 లక్ష రూపాయలు మాత్రమే చూపించి అండర్ వాల్యూ చేసి దళారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోట్ల రూపాయలు దోచేశారు. ఇవి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం చంద్రబాబు చెలగాటమాడుతూ తీరని ద్రోహం చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ డాక్టర్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనకు భారీగా తరలి వచ్చి మత్స్యకారులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అప్పీల్ చేయటానికి ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. ఏంటి అప్పీల్ అంటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె విజిట్ చేస్తున్నటువంటి కారణం కూడా మనందరికీ కూడా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఒకే ఒక టెన్యూర్ అవకాశం. 5 ఏళ్ల కాలంలో 10 హార్బర్లు మంజూరు చేసి 4 హార్బర్లు నియర్ కంప్లీషన్ అంటే ఇంచుమించుగా పూర్తి చేసి మరొక 3 హార్బర్ల పనుల్ని మొదలుపెట్టి వీటితో పాటుగా ఒక 4 పోర్టులు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా మంజూరు చేసినటువంటి ఆ గొప్ప సందర్భం నుండి ఈరోజు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మాణం కాబడినటువంటి జువ్వలదిన్నె హార్బర్ ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల్ని ఆ హార్బర్లోకి ప్రవేశం నిషేధించి ఎవరిని కూడా దాని లోపలికి వెళ్లకుండా దాన్ని ఉపయోగించకుండా చేసి 2 ఏళ్ల కాలంలో ఇప్పుడు అదే హార్బర్ని ప్రైవేటైజేషన్కు పూనుకోడు. ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఏంటి మనం ఆలోచించుకోవాలా? మనకు స్వాతంత్రం వచ్చి మోర్ దాన్ 75 years అవుతుంది. ఈ పోస్ట్ ఇండిపెండెంట్ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం దర్శించుకున్నారు. ఈ నెల 20న జరగనున్న చందనోత్సవం సందర్భంగా భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భద్రత కోసం AI సాంకేతికతను వినియోగించాలని, ఎండల దృష్ట్యా త్రాగునీరు, మజ్జిగ, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అంటే కొంత పైలట్ ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు స్టార్టింగ్ మనం అన్ని ఎక్కువ మంది పుష్ చేసుకొని మనం పెట్టుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే ఇవ్వకుండా ఏమీ లేరు, మా దగ్గర మొత్తం లిస్ట్ అంతా ఉంది. ఒకసారి మేము కూడా బ్యాంక్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో భాగంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం అనుబంధ విద్యా సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో అనుబంధ సంస్థలు ఒక్క తాటిపైకి వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. విద్యార్థులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చెప్పకపోతే ప్రోగ్రాం పాడైపోతుంది. వైస్ ఛాన్సలర్ 100 ఏళ్ళు జరుపుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మనకి చాలా గొప్ప విషయం. అది ఈ మధ్యన స్థాపించింది కాదు, సుమారు 100 years బ్యాక్ స్థాపించింది. అలాంటి యూనివర్సిటీ మన ప్రాంతంలో ఉందంటే మనం చాలా గౌరవంగా భావించాల్సిన అవసరం ఉంది. సుమారు 300 నుంచి 400 ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఉద్దేశంతో స్థాపించిన కాలనీ. ఆ తర్వాత సర్వేపల్లి గారు
ఆ తర్వాత విఎస్ కృష్ణ గారు, మన విఎస్ కృష్ణ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లి అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామం బీఆర్టీ నగర్లో బొగ్గు ప్లాంట్పై గ్రామస్తులు మండిపడ్డారు. గత కొంతకాలంగా దుమ్ము ధూళి కలుషితమైన నీరుతో మా ఆరోగ్యాలు పాడవుతున్నాయంటూ బీఆర్పీ కాలనీ గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున బొగ్గు కంపెనీ ముందు ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అండగా నిలిచారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బొగ్గు కంపెనీ మాకొద్దు అంటూ కంపెనీ ముందు నినాదాలు చేశారు. సంఘటన తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఆ ప్రదేశానికి చేరుకొని త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఎవరు చనిపోయినా ఈ ఫ్యాక్టరీ ముందే పడేస్తాం. కాబట్టి ఈ ఫ్యాక్టరీ వారికి ఖబర్దార్, దయచేసి మా ప్రాణాలు మీ చేతుల్లోనే, ఎవరు ప్రాణం పోయినా మీదే పూచి. బాధపడుతున్నామండి బొగ్గుల కంపెనీ వల్ల. ఈ బొగ్గుల కంపెనీ వచ్చింది 2-3 సార్లు ఆపడానికి వచ్చాము. ఈ ఎవరు కూడా మాకు ఈ బుగ్గ అంతా ఇలా వాకట్లోకి వచ్చేసి మంచినీళ్ళ మీద పడిపోయి
ఎక్కడెక్కడ గుమ్మాల్లోకి వచ్చేసి పిల్లలకి ఆరోగ్యాలకి పాడైపోతున్నా. మాకు కూడా 15 రోజులు బట్టి జ్వరం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం అండి. ఇక్కడ బొగ్గు ఫ్యాక్టరీ పెట్టారండి. 1990 పెట్టారు. పెట్టి ఏదో లైట్ గా తక్కువగా చేసేవారు. తర్వాత ముందోసారి ధర్నా చేశారండి. అప్పుడు కూడా ధర్నా చేస్తూనే ఉన్నాం. మా గ్రామం నుంచి ధర్నా చేస్తుంటే కొన్నాళ్ళు ఆపుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, కొన్నాళ్ళు ఆపుతారు, స్టార్ట్ చేస్తారు. మేము అలా ధర్నా చేసుకుంటూ గత 20 సంవత్సరాల నుంచి ధర్నా చేస్తున్నాం. కానీ మనిషి శ్వాస పీల్చుకుని బతుకుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు ఏదో కష్టపడి ఇల్లు పట్టుకొని ఆ రోజు రామారావు గారు ఇచ్చి ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఇచ్చి ఉన్నాయి. పేదలు కష్టపడి బతుకుతున్నారు. మనిషి పీల్చుకునే శ్వాసలో ఎంత బుగ్గు వస్తే పేద ప్రజలు ఎలా బతుకుతారు, ఎలా బతుకుతారని ఇప్పుడు వరకు మేము 2 సార్లు ధర్నా చేసి అన్నిటి కలెక్టర్ ఆఫీస్ కి అన్నిటికీ రిపోర్ట్లు ఇచ్చాం. అయినా స్పందించలేదు. ఏ ఉద్దేశంతో ఇంతలా రన్ చేస్తున్నాడు అతను? తక్షణమే ఇక్కడ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ప్రజాప్రతినిధులు అధికారులు ఏం చేస్తున్నాయి? అధికారులు తక్షణమే ఇక్కడికి వచ్చి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. మాది కిషన్గఢ్ పంచాయతీ డిఆర్టీ కాలనీ. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా మేము నివసిస్తున్నాము. అయితే ఎప్పుడు కూడా ఈ సమస్య లేనిది మాకు ఇప్పుడు ఈ సమస్య మాకు ఎదురైంది. గతంలో ఒకసారి ఎదురైంది, మళ్ళీ ఇప్పుడు ఎదురవుతుంది. అయితే అప్పుడు బాగానే ఉండేది. ఇప్పుడైతే మాత్రం ప్రజలందరికీ కూడా అనారోగ్యం, అలాగే ఆస్మాలు, ఊపిరితిత్తుల సమస్య ఇది కూడా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవడం, చిన్నపిల్లలకి అనారోగ్యం పాలవడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఇది చూడండి, బూడిది. ఒక ఇంట్లోనే ఒక ఆడ మనిషికి అసౌజులితే ఎంత బూడిద వచ్చిందండి ఒక ఇంట్లో నుండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ బూడిద అంతా రావడం జరుగుతుంది ఒక ఇంట్లో నుంచి. అధికారులందరూ తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాము. అంతేకాదండి, ఇక్కడ పక్కనే సుజనా శావంతి వాటర్ ఫాల్ పక్కనే ఉన్నదండి, పెద్ద నది ఉంది. అందులో ఈ బూడిదంతా కలిసి అందులోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ వాటర్ నే 3 మండలాలకి వాటర్ పంపించడం జరుగుతుంది. అదే వాటర్ ని నేను తాగడం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. 7 గ్రామాలు ఉన్నాయి. అలాగే రామాపురం, ఉడా కాలనీ, సంపతపురం, పిట్కో కాలనీ, డీబీ కాలనీ, రామభద్రపురం కాలనీ, కృష్ణాపురం ఉన్నాయి. సార్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఉన్న జనం ఇంచుమించి 19,000 జనం ఉన్నాం ఈ 7 గ్రామాలను. అయితే మా పరిస్థితి చాలా తీవ్రంగా, చాలా ఇబ్బందిగా ఎంత పడుతున్నాం అంటే మా బాధలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. దయచేసి సార్ మేము అంటే అన్ని మాట్లాడితే దయచేసి ఈ ఆలగాని ఎవరైనా స్పందించకపోతే ఈ ఫ్యాక్టరీ రేపు జిల్లా వరకు వెళ్తుంది. లేదు జిల్లా కూడా స్పందించకపోతే రేపు రాష్ట్ర కూడా వెళ్తాము. కానీ ఏదైనా సరే ఈ ఫ్యాక్టరీ మాత్రం ఇవాళ మాత్రం వచ్చి మాకు ఏదో స్పందించి ఈ ఫ్యాక్టరీ ఆపుతున్నారని చెప్తేనే ఇక్కడ నుంచి కదిలేది. లేదంటే మాత్రం ఈ ఫ్యాక్టరీకి ఇక్కడ నుంచి మాకు హైవే మా రోడ్డుకి ఎక్కే ఈ కంపెనీ రోడ్డు ఉంది. రేపు ఇదే కానీ పరిస్థితి అయితే మాత్రం రేపు జేసీబీలు తీసుకొచ్చి ఈ రోడ్డు కొట్టడం కూడా జరుగుతుంది స్పందించకపోతే. అది కూడా ఏదైతే మాత్రం ఎల్లుండు రాష్ట్రాలకు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మాత్రం దయచేసి అధికారులే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఎవరైనా స్పందించకపోతే దీన్ని చాలా తీవ్రంగా తీసుకెళ్తాం. ఇదే మేము చెప్పడం, ఇది సీరియస్ గా చెప్తున్నాం. ఇది ఇవాళ మాత్రం స్పందించాలి. స్పందించకపోతే మాత్రం రేపు ఏ విధంగా వెళ్తాం అనేది మేము చేసి చూపిస్తాం. ఓకే, నా పేరు కాండేలు వెంకట మాస్టర్ అండి. ఈ యొక్క అనేత రిసోర్స్ ఫ్యాక్టరీ అండి, బొగ్గు ఫ్యాక్టరీది. దీని ముందు దీన్ని మేయర్ కిరణ్ ఎంటర్ప్రైజెస్ అని 2005లో స్థాపించారు. అప్పుడు మనం ఇక్కడే క్రికెట్ ఆడుకునే వాళ్ళవి. మా క్రికెట్ బ్యాచ్ ఆఖరికి రామారావు వీళ్ళందరూ కూడా వచ్చేవారు. రామాపురం, రామపురం, డీబీ కాలనీ అందరూ కూడా ఆడుకునే వాళ్ళవి. ఈ పొల్యూషన్ మొత్తం వస్తూ ఉంటే ఆఖరికి మురళి కూడా వచ్చేవాడు. మేమందరూ ఆడుతూ ఉంటే ఆ డస్ట్ ఎక్కువ వచ్చేది, కళ్ళకు పడిపోతుంటే డస్ట్ ఎక్కువ వచ్చి కళ్ళని నీరు కారిపోయేది. ఏంటి ఇంతలా వస్తుందని చెప్పేసరికి ఇలా రాసుకోండి ఇదంతా మెస్ ఉండేది అనమాట. అప్పుడు మేము ఏం చేసామంటే ప్రతి డిపార్ట్మెంట్కి లెటర్ కొట్టాం. కలెక్టరు, ఎంఆర్ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ప్రతి ఒక్కరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ప్రతి డిపార్ట్మెంట్ కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మేము ఎంతవరకు నామ్స్ ఉన్నాయి, ఎంతవరకు పొల్యూషన్ వదలొచ్చు అనే విషయం మీద మేము ప్రశ్నించాము. అయితే వాళ్ళు ఎవరు మాకు గ్రామం తరపుని చాలా మంది పార్టీలకు అతీతంగా చాలా వరకు ముందుకు రాలేదు, పార్టీల పరంగా ఉండిపోయారు. మేము కుర్రోళ్ళమే పోరాటం చేసాం తప్ప మాకెవరు ఆ రోజు హెల్ప్ చేయలేదు. ఈ రోజు 20 సంవత్సరాలు అయింది ఈ రోజు నాటికి. ఈ రోజు చాలా మంది రకరకాలుగా
వారి యొక్క రాజకీయ అనకాపల్లి మండలం బిఆర్టీ కాలనీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఈ బొగ్గు ఫ్యాక్టరీ ఉందో, ఇంతకు ముందు అన్విత అనే పేరు మీద, ఇప్పుడు అది మహాలక్ష్మి పేరు మీద ఇక్కడ ఈ బొగ్గు ఫ్యాక్టరీ నడపడం జరుగుతుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా అతి తక్కువ సమీపంలో ఉన్నటువంటి బిఆర్టీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి తీవ్రంగా ఆరోగ్య సమస్యలు స్వయంగా వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఒక పూట వాళ్ళ ఇంట్లో ఊడిస్తే దాదాపు ఒక 5 కేజీ పొడి ఏదైతే ఉందో ఆ వాకిట్లో వస్తుంది. దీనివల్ల ఇక్కడ వాటర్ గానీ, లేదంటే వీళ్ళందరి పిల్లలు గాని, ఈ పెద్దలు మనుషులందరి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. దాదాపు 6 నెలల నుంచి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇక్కడ ప్రజలు చాలా మంది కిడ్నీ సమస్యలతో గానీ, లివర్ సమస్యలతో గానీ, మిగతా సమస్యలతో హాస్పిటల్ పాలయ్యి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంట, 2-3 గడిచిన 3-4 నెలల్లో. కాబట్టి తప్పకుండా ఈ ఫ్యాక్టరీ, ఈ ఆపరేషన్స్ ఏవైతే ప్రాణాంతక హానిగా తయారైందో దీన్ని నిలిపే వరకు కూడా ఈ చుట్టుపక్కల బిఆర్టీ కాలనీ, సంపత్పురం, వేటజంగాలపాలెం ఈ గ్రామ ప్రజలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. దీనికి మా తరఫు నుంచి సపోర్ట్ చేస్తూ పార్టీలకు అతీతంగా ఇక్కడికి అందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది పార్టీలతో సమస్య కాదు, ఇప్పుడు ఇది ప్రజల ఆరోగ్యం. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ధర్నా చేస్తున్న మహిళలు గాని, ముసలోళ్ళు గాని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఫ్యాక్టరీ మళ్ళీ ఆపరేషన్ బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దని బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గాజువాక ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, నవభారత్ నిర్మాణానికి దిక్సూచిని అందించిన మహానీయుడని, భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భారతదేశ మొట్టమొదట న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధిగాంచారని, అంటరానితనం, కుల నిర్మాణాలకు ఎంతగానో కృషి చేశారని, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలకు భాగంగా డాక్టర్ కర్నారెడ్డి నరసింహరావు గారు, స్టేట్ మీడియా పెనలిస్ట్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి వేడుక ఘనంగా జరుపుతున్నామండి. బిఆర్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతను ఒక మహాశక్తిగా ఎదిగారు. అతను ఉన్న దేశంలో మనం కూడా పుట్టడానికి మనకి చాలా గర్వకారణం. అతను ఓన్లీ బడుగు బలహీన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం, ఆర్థిక వ్యవస్థ కోసం, ఆర్బీఐ ఏర్పాట్లో కూడా అతని పాత్ర ఎంతో కీలకంగా మారింది. అతను చదువుకోవడం వల్లే మన భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసిన మహా వ్యక్తులు అతను ఒకరు. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజు జయంతి వేడుకలో మనం పాల్గొని అతను స్మరించుకోవడం మనకు ఎంతో అదృష్టంగా భావిస్తుంది. సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక ఎంఆర్ఓస్ ఎదురుగా 135వ జయంతి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. ఈ జయంతి ఉత్సవాలకు వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏ ఆశయం కోసం అయితే ఇచ్చేశారో, ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ఆధారంగా ఈరోజు నాయకులందరూ పరిపాలన సాగిస్తున్నారు. ఈరోజు నిమ్న జాతులకు అన్నిటికీ కూడా ఇప్పటికీ కూడా అంటరానితనం అసృష్టిత ఉందంటే, ఆ రోజు ఆయన రాజ్యాంగంలో అంశాలు పొందుపరచకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి క్షణం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్ర నాయకత్వం కూడా పివిఎన్ మాధవ్ గారు కూడా ఇక్కడ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని కూడా అందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చేటట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జయంతి ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు అండి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు గాజువాక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన అప్పట్లోనే స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా మహిళలకు కూడా హక్కులు కల్పించాలని పోరాడిన మహానేత. ఆయనకి అమెరికా, లండన్ వంటి ఎన్నో దేశాల్లో డిగ్రీలు, డాక్టరేట్లు సాధించినటువంటి గొప్ప మేధావి, అపర మేధావి. మరి ఆయనకున్న డిగ్రీలు నేటికి కూడా ప్రపంచంలో
ఎవరికి లేవంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప మేధావు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు గత 12 ఏళ్లుగా భారతదేశాన్ని వికసిత్ భారత్గా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లే విధంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే విధంగా 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో అప్పటికి మరి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా పార్టీలో కూడా సమానంగా అవకాశాలు కల్పిస్తూ అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. మరి పార్టీ పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు శ్రీ సిరిసిపల్లి నోకరాజు గారికి, జిల్లా ఉపాధ్యక్షులు పాల్గొన్న మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ 4 రోడ్ల జంక్షన్, భీమునిగుమ్మం జంక్షన్, విజయరామరాజుపేట, ఏఎంసీ కాలనీ, విజయరామరాజుపేట, శ్రీరామ్ నగర్, రెల్లి వీధిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ శాసనసభ్యులు ఏపీ యూఎఫ్ఐ డీసీ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. లోకాలమ్మ డాక్టర్ అంబేద్కర్ 135 పుట్టిన సందర్భానికి ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి రాజ్యాంగం అంటే ఒక గట్టి పునాది వేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి 135వ జన్మదినోత్సవ వార్షికోత్సవం జరుపుకోవడం గర్వకారణం. ఇటువంటి మహనీయుడు మన భారతీయుడుగా, మన మనిషిగా ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి దేశంగా ఈరోజు రూపొందుతుందంటే ప్రపంచ దేశాల్లోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు వస్తుంది. రేపు 2047కి ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా రూపొందించబడుతుందంటే దానికి కావాల్సినటువంటి పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టే, పటిష్టమైన ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టే ఇవన్నీ కూడా మనం సాధించుకోగలుగుతున్నాం. అటువంటి మహనీయుడికి నివాళులు అర్పించే విధంగా మీకు రిజర్వేషన్ ఏదైతే 33% రిజర్వేషన్ 2029కి రావాలనేసి కోరుకుంటున్నామో ఆ రిజర్వేషన్ ప్రక్రియ మొదట న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే వారు మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఈ దేశంలో కల్పించాలని ఒక హిందూ కోడ్ బిల్ అనేది తీసుకురావడం, ఆ స్ఫూర్తితోనే ఈ రిజర్వేషన్ ఇప్పుడు కూడా వస్తుందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికైనా పాలకులు ఇటువంటి బిల్లులు తీసుకొచ్చే కార్యక్రమం చేసేందుకు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి బాటలో నడిచే విధంగా సమాజ స్థాపనకే ధ్యేయంగా పనిచేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే కులాలు, మతాలు, ప్రాంతాలు విభేదాలు లేకుండా ఈ దేశం అంతా కూడా సర్వ సమానత్వంతో ముందుకు వెళ్ళాలి. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా రూపొందించబడినటువంటి ఈ రాజ్యాంగ వ్యవస్థను ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా ఘనమైనటువంటి వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.